బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే ప్రతి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి RRR ఘన విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని చెప్పటం తప్ప ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. అధికారికంగా సినిమా యూనిట్ కూడా ఈ సినిమా గురించి చెప్పట్లేదు. ఇక సినిమా ఓపెనింగ్ కూడా ఇటీవలే సీక్రెట్గా చేసేశారు. ఈ ఓపెనింగ్కి సంబంధించి ఒక్క ఫోటో కానీ వీడియో కానీ కూడా బయటకి రానివ్వలేదు. దాంతో మహేష్ బాబు SSMB 29 సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ రావటం లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ లీకుల ద్వారా మాత్రం ఈ సినిమా నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి హైదరాబాద్లో వేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇక గతంలో రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని కొన్ని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ కి రావడంతో రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్తలకు బలం చేకూరింది. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో హీరో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా పాల్గొన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అయితే హైదరాబాద్లో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం.